మాతాకి జై. నా పేరు దేవిరెడ్డి లక్ష్మీదేవి. నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలను. నన్ను గుత్తి టౌన్కి మండల ఇన్ఛార్జిగా వేశారు. ఈ మండల ఇన్ఛార్జి దీని మీద మేము ఈ గుత్తి టౌన్లో ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాము. మండల కమిటీని ఎలా వేసిన తర్వాత దాన్ని ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ మీటింగ్ అరేంజ్ చేశాము. మన నరేంద్ర మోడీ గారు 12 ఏళ్ల పరిపాలనలో సుపరిపాలన అనే దాని మీద మన ఊరు మన జెండా చేరువ వారధి మన్ కీ బాత్ అనే 4 ప్రోగ్రాంలలో మనమందరము కూడా ప్రజల్లోకి ఈ నరేంద్ర మోడీ గారి సుపరిపాలన 12 ఏళ్ల పరిపాలన ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క గ్రామంలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో మేము ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. ఇకపోతే 12 ఏళ్ల పరిపాలనలో నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఒక గరీబ్ అన్న కళ్యాణ యోజన అయితేనేమి, వ్యాక్సిన్ అయితేనేమి, ఉచిత గ్యాస్ కనెక్షన్లు అయితేనేమి, ఇకపోతే ముద్రా లోన్స్ అయితేనేమి, మహిళల్లో 33% అయితేనేమి, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళకి అనేక సంక్షేమ పథకాలు వాళ్ళకి చేరాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగిస్తున్నారు. ముద్రా లోన్స్ అయితే ఇంతకు ముందు చిరు వ్యాపారాలు, తోపుడు బండ్లు వీళ్ళందరూ కూడా డబ్బులకి ఇబ్బంది పడేవాళ్ళు. 10,000 తెచ్చుకోవాలంటే వాళ్ళు బయట నుంచి వడ్డీకి తెచ్చుకొని ఇలా ఇబ్బంది పడుతుండేవాళ్ళు. ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు పరిపాలనలో జనధన్ ఖాతా అనే దాన్ని జీరో అకౌంట్ ఓపెన్ చేసేసి వాళ్ళందరికీ కూడా చిరు వ్యాపారాలకు ఈ ముద్రా లోన్స్ అనే దాని మీద వ్యాపారాలు ఆ ముద్రా లోన్స్ అప్లై చేసుకొని దాని మీద లోన్లు తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా దాంతో ముందుకు సాగే విధంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగిస్తున్నారు. గ్లోబల్ లీడర్ గాను ఇప్పుడు ఈయన పరిపాలనలో రైల్వేస్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, గ్రామాలకి రోడ్లు అయితేనేమి, 6 లైన్స్ రోడ్స్ అయితేనేమి, ప్రోగ్రాన్ అయితేనేమి, ప్రతి ఒక్క దాంట్లో కూడా నరేంద్ర మోడీ గారు ప్రజలను అభివృద్ధి పథకంలో తీసుకోవాలని ముందుకు వెళ్తున్నాము. మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో ప్రతి నెలలో చివరి వారంలో మన్ కీ బాత్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి గ్రామాల్లో ప్రజలు ఏం చేస్తున్నారు అంటే ఒక్కొక్క మంత్ లో ఒక్కొక్క దాన్ని తీసుకొని ప్రజలకు తెలియజేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు అనేక దేశాలలో తిరిగి మన దేశము నెంబర్ 1 స్థాయిలో నిలవాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు కష్టపడుతున్నారు. డబుల్ ఇంజిన్ అనే సర్కారులో కూడా మనం అభివృద్ధిని సాధించాలనే పథకంతో ముందుకెళ్తున్నాము. ఇకపోతే సర్ ప్రోగ్రామ్ లో మేమంతా కూడా మన బీజేపీ కార్యకర్తలంతా కూడా BLO టూల్గా వేసుకొని ఆ సర్ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. BLA టూల్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఉన్న ఓట్లు జెన్యూన్ గా ఉన్నారా లేదా అనే దాని మీద జెన్యూన్ గా ఉన్న వాళ్ళను తీసుకుని ఇచ్చేస్తున్నారు. డబుల్ ఓట్లు ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు. డెత్ అయిన వాళ్ళని ఇచ్చేస్తున్నారు. షిఫ్ట్ అయిన వాళ్ళని ఇచ్చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ లో మేమంతా కూడా పాల్గొంటున్నాము. మేము వచ్చే ఎలక్షన్ లో మేమంతా కూడా డబుల్ ఇంజిన్ సర్కారు అనే దాని ఉద్దేశంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాము. నరేంద్ర మోడీ గారి పరిపాలనలో 700 పథకాలకు పైగా తీసుకొచ్చారు. అవన్నీ కూడా అందరికి ప్రజలకు చేరుతున్నవి. ఈ గుత్తి పట్టణంలో కూడా మేమందరము కూడా కలిసి ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని కోరుకుంటున్నాము. ఎలక్షన్ లో మేము కూడా ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గుత్తి మండలానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.